నల్గొండ కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బాధాతప్త హృదయాలతో శ్రీనివాస్ కు కడసారి వీడ్కోలు పలికారు. అంతకుముందు జరిగిన అంతిమ యాత్రలో భారీగా జనం పాల్గొన్నారు. కడసారి తమ నేతను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ భర్త శ్రీనివాస్ హత్యతో నల్గొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్ధరాత్రి హత్యలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనివాస్ మరణం నల్గొండలో విషాద ఛాయల్ని నింపింది. మరోవైపు శ్రీనివాస్ హత్యలో హస్తం ఉన్న టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో నల్గొండ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ టౌన్లో ఆయన మరణం అందరినీ కలిచివేసింది. రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే తన భర్తను హత్య చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. అందరు మమ్మల్ని బెదిరించి రండి, అధికార పార్టీ మమ్మల్ని బెదిరించిందండి. అందరు బెదిరించిరండి, లేకుండా సంతమని బెదిరించిరయ్యా, అందరు బెదిరించిరయ్యా మమ్మల్ని. శ్రీనివాస్ హత్య విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ హుటాహుటిన నల్గొండకు చేరుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఆప్తుడు శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోరున విలపించారు. శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నల్గొండ బంద్కు పిలుపునిచ్చింది. స్థానిక క్లాక్ టవర్ వద్ద కార్యకర్తలతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళనకు దిగారు. నల్గొండలో బలంగా ఉన్న తమ వర్గాన్ని బలహీనపరిచేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. శ్రీనివాస్ హత్యలో స్థానిక డీఎస్పీ పాత్ర కూడా ఉన్నట్లు వెంకటరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 2016లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ను నయీం మనుషులు రివాల్వర్ పెట్టి బెదిరించినట్లు చెప్పారు. శ్రీనివాస్ కు భద్రత కల్పించాలని సీఎంను కోరితే స్పందించలేదన్నారు. తనని ఏమీ చేయలేకనే శ్రీనివాస్ను చంపేశారని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నదేదో డిస్ప్యూట్ ఉందని చెప్పి బయటికి పిలిపించి అర్ధరాత్రి ఒంటరిగా చూసి చంపడం నిజంగా పిరికిబందుల చర్య. చంపిన వారు ఇప్పటికీ ఇంకా దొరకలేదు. కొందరు దొరికిందని చెప్తున్నారు. ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసేది ఒకటి, నీకు భద్రత కల్పించమని భార్య భర్తలు తీసుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు స్పందించలేదు. తర్వాత ఇతన్ని ఒక రౌడీ షీటర్ పిలిపించి నిన్ను ఫస్ట్ మీ ఎమ్మెల్యేని చంపుతాం, తర్వాత నీకు చంపుతాం అని చెప్పి 2016 ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు ఈయనని రివాల్వర్ పెట్టి బెదిరించిండు. నల్గొండ టౌన్కి వచ్చి నయీం మూటాకు చెందిన సభ్యుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో, అలాగే స్థానిక డిఎస్పీ గారు ఒక 3 ఏళ్లుగా ఉంటూ ఒక అరాచకాన్ని రౌడీజాన్ని పెంచి పోషిస్తున్న డిఎస్పీ, స్థానిక డిఎస్పీది కూడా దీంట్లో పాత్ర ఉంటుంది. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి చాలాసార్లు చంపుతామని బెదిరింపులు వచ్చాయన్నారు. శ్రీనివాస్ది రాజకీయ హత్యనంటూ ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరాలంటూ శ్రీనివాస్ ను అనేకసార్లు బెదిరించారని, ప్రాణం ఉన్నంత వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఉంటానని చెప్పడంతోనే ఆయన్ను అధికార పార్టీ గూండాలు చంపేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదే బొడ్డుపల్లి శ్రీనివాస్ని నా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంపుదామని చెప్పి నయీం మనుషులు వచ్చి ఇంటికి వచ్చి బెదిరించిపోయిండ్రు. ఆ రోజు ఒక రివాల్వర్ తీసుకొని కూడా నయీం మనుషులు వచ్చి బొడ్డుపల్లి శ్రీనివాస్ని బెదిరించి నేను చంపుతావు, నువ్వు పార్టీ మారకపోతే నువ్వు కోమటిరెడ్డి బ్రదర్స్ వెంట ఉండొద్దు, టీఆర్ఎస్ పార్టీలకు రమ్మని ఒకటి చెప్పినారు. శ్రీనివాస్ నన్ను చంపినా పర్వాలేదు, నేను కోమటిరెడ్డి బ్రదర్స్ నా ప్రాణం ఉన్నంత వరకు నేను కోమటిరెడ్డి బ్రదర్స్ వెంబడే ఉంటా అని చెప్పిండు.
ఆ రోజే సోదరుడు వెంకటరెడ్డి గారు డిఐజీ గారిని ముఖ్యమంత్రిని కలిసి ఫ్యామిలీతో కూడా ఇది ప్రాణాపాయం ఉంది, సెక్యూరిటీ కల్పించండి, ఇక్కడ రౌడీజం చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పారు. అయినా కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోలేదు. శ్రీనివాస్ హత్యలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు ఆయన బంధువులు తెలిపారు. గులాబీ నేతలే ఈ హత్య చేయించినట్లు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నుంచి శ్రీనివాస్ కు బెదిరింపులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఆయన్ను వివేరా హోటల్కి పిలిపించిన వీరేశం పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నల్గొండలో బలంగా ఉన్న కోమటిరెడ్డి వర్గీయులే టార్గెట్ గా రాజకీయాలు సాగుతున్నాయి. కోమటిరెడ్డిని బలహీనపరిచేందుకు అనుచరులపై బెదిరింపులకు దిగుతున్నారు. వినకపోతే ఇలా హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ రాజకీయ హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల మనసు గెలుచుకుని గెలవాలి కానీ ఇలా హత్యలతో బెదిరింపుల రాజకీయాలతో ఏనాటికి విజయం సాధించలేరంటున్నారు స్థానికులు.